గాయ్స్ ఇప్పుడు కర్నూలు ఎంటర్ అయ్యే ముందు మనం తుంగభద్ర నది నుంచి పాస్ అవుతున్నాము. సో గాయ్స్ ఇవాళ మేము ఆర్డర్ చేసింది జీరా రైస్, రోటీ, కర్రీ అండ్ బిర్యానీ. టైం ఇప్పుడు 7 అవుతుంది. వేలూరు దగ్గర ఉన్నాం మనము. నాకు ఎంత హోమ్లీ ఫీలింగ్ వచ్చిందంటే ఈ బ్లాంకెట్ చూసారు ఎంత క్వాలిటీగా ఉందో. ఈ బ్లాంకెట్ వేసుకుని మంచి ఏసీ వెంట వేసుకుని పడుకుంటే ఇంట్లో పడుకున్నట్టే ఉంది. మంచిగా ఆర్ట్స్ చూస్తావా? సో గాయ్స్ ఇదే మన బస్, ప్రముఖ్ ట్రావెల్స్ వాల్వో 9600. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు అరుణాచలం ట్రావెల్ చేస్తున్నాను ఇన్ ప్రముఖ్ ట్రావెల్స్ వాల్వో 9600. ఈ బస్సు వచ్చేసి హైదరాబాద్ టు పాండిచ్చేరి వెళ్తుంది వయా కర్నూలు, కడప, రాయచోటి, చిత్తూరు, వేలూరు, అరుణాచలం అండ్ పాండిచ్చేరి. సో నేను మాత్రం అరుణాచలంతో ట్రావెల్ చేస్తున్నాను, దేవుడి దర్శనం కోసం వెళ్తాను అనమాట. సో బస్ వచ్చేసి వోల్వో 9600 మీ అందరికి తెలుసు, లేటెస్ట్లో ఉంది, ట్రెండింగ్ బస్ ఇది. 2 crores బస్ అనమాట, వోల్వో B8R ఫుల్ స్లీపర్ బస్. ఇంటీరియర్ చూపిస్తాను మీకు. సో బస్ కలర్ చూడండి ఎంత బాగుంది, నీట్గా ఉంది చూడండి బస్సు. సో మీకు తెలిసిందే ఈ రూట్ అంతా హైదరాబాద్, కర్నూలు నుంచి లెఫ్ట్ తీసుకుని ఇంకా నేను చూపిస్తాను, చూడడం వాళ్ళు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. ఫుల్ ప్యూర్ క్వాలిటీ, ఎంత బాగుందో చూడండి, ఎక్సలెంట్ ఉంది. సో ఇంటీరియర్ అండ్ ఇక్కడ ప్రముఖ్ ట్రావెల్స్ అనే ప్రింట్ ఉంది. అండ్ పిల్లో బాబా ఎక్సలెంట్ గైస్, పిల్లో కూడా మస్తు ఉంది. సో ఇటు డబల్ బర్త్ అండ్ ఇటు సింగిల్ బర్త్ అండ్ మనకి లగేజ్ ర్యాక్ కూడా ఉంది, లగేజ్ పెట్టుకోవడానికి. ఏసీ వెంట్స్ ఉంటాయి అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చి USB టైప్, C టైప్ అండ్ నార్మల్. నాకు పిల్లోస్ అండ్ బ్లాంకెట్ ఎక్సలెంట్ ఉంది గైస్, చాలా బాగా నచ్చేసింది నాకు. చాలా హోమ్లీ ఫీల్ ఉంది, ఇంట్లో మంచి పడుకున్నట్టే ఉంటుంది మనకి. ఈ కంఫర్టబుల్ స్లీప్ ఉంటుంది మంచిగా మనకి. సో గైస్ మన బస్సులో ఏంటంటే ఇలా కండక్టర్ ఉంటారు. సో ట్యాబ్లో కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. సో వాళ్ళు కాల్ చేసి ఇలా పికప్ చేసుకుంటారు పికప్ పాయింట్ నుంచి. ప్రముఖ ట్రావెల్స్ సార్, ఎక్కడ ఉన్నారు? రైట్ బస్ వచ్చింది చూడండి, బస్ నెంబర్ 2324, వైట్ కలర్ బస్ వచ్చింది రైట్ అవుతుంది సార్. సో ఇలా ఉంటుంది మాట వీళ్ళది పికపింగ్. సో గైస్ మనం ఇప్పుడే బయలుదేరమాట కూకట్పల్లి నుంచి. టైం ఎగ్జాక్ట్ 6:30 అవుతుంది. సో మనం ఇలా BHEL లోపల నుంచి నల్లగండ్ల మీదుగా అవుటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి వెళ్తాం అన్నమాట. యాక్చువల్లీ అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాము. సో గైస్ ఇప్పుడే లింగంపల్లి దాటాము, ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. మొత్తం అక్కడెక్కడో సిగ్నల్ ఉంది. ఆల్మోస్ట్ మనం 1/2 kilometer డిస్టెన్స్లో ఆగిపోయాం. ఇంతకుముందు కూడా ఆ ఫ్లైఓవర్ మీద ఆగిపోయాం. సో మనం ట్రాఫిక్లో వెళ్తూ టైం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట లాస్ట్ పాయింట్ దాకా. సో పాండిచ్చేరి దాకా వెళ్తుంది ఈ బస్సు. సో వోల్వో B8R 9600. వస్తుందండి, గచ్చిబౌలిలో ఉంది, ట్రాఫిక్లో ఉంది, వస్తుంది. 20 minutes పడుతుంది, 15-20 minutes పడుతుంది. సో గైస్ ఎగ్జాక్ట్ 7:45 మన గచ్చిబౌలి టైమింగ్. గచ్చిబౌలిలో ఉన్నాం మనము. సో గైస్ ఇది మైసూర్ వెళ్ళే బస్ మాట. నేను ప్రీవియస్ నా వ్లాగ్లో చేశాను ఈ బస్ది, ప్రముఖ్ ట్రావెల్స్.
గైస్ ఎగ్జాక్ట్ 8 o'clockకి మనం గచ్చిబౌలి నుంచి బయలుదేరుతున్నాము. ఇది మన మైసూర్ బస్సు. సో గైస్ గచ్చిబౌలి నుంచి మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. అవుటర్ రింగ్ రోడ్ డైరెక్ట్ శంషాబాద్ దిగుతాం. ఇంకా సో మన టైం సేవ్ అయిపోతుంది. ఇలా లేదంటే సిటీలోంచి ఎలా అంటే ఇంకా మొత్తం జామ్ అయిపోతుంది అన్నమాట. సో గైస్ అవుటర్ రింగ్ రోడ్ మీదే మనకు అసలైన మజా వస్తుంది. హైవే ఎక్కామంటే ఇంక మీకు తెలిసిందే, ఫుల్ 4 lane హైవే, ట్రాఫిక్ పెరిగిపోయింది, బండ్లు పెరిగిపోయాయి. సో మనం ఈ యాక్షన్ ఉండదు, కొడతారు స్పీడ్, కాకపోతే ఇంక కాన్స్టెంట్ దొరకదన్నమాట. అవుటర్ రింగ్ రోడ్ మీదే మనకి కాన్స్టెంట్గా ఒక స్పీడ్ పట్టుకుంటే ఆ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఐ ప్రిఫర్ అవుటర్ రింగ్ రోడ్, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ చాలా ఇష్టం నాకు. చాలాసార్లు చాలా కార్లో, బస్సులో ఒకప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు సరదాగా. అవుటర్ రింగ్ రోడ్ రైడ్ వేస్తూ ఉండేవాళ్ళ ఈవినింగ్ ఏంటంటే. సో గైస్ ఎగ్జిట్ నెంబర్ 16లో దిగిపోతాను అన్నమాట. సో ఇది ఎయిర్పోర్ట్ అండ్ బెంగళూరు హైవేకి కనెక్టింగ్ ఇది. సో ఈ లెఫ్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్, డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది. సో మనం స్ట్రైట్ బెంగళూరు రోడ్లోకి దిగిపోతాం. అవుటర్ రింగ్ రోడ్ దిగిపోయి హైవే ఎక్కేస్తాం, నేషనల్ హైవే ఎక్కేస్తాం. ఎగ్జాక్ట్ టైం 9:20 అవుతుంది. డిన్నర్ బ్రేక్ ఇక్కడ ఎలైట్ హోటల్ లాగుతున్నాము. ప్రీమియం రెస్టారెంట్, యాక్చువల్లీ నాట్ హోటల్, రెస్టారెంట్ లాగుతున్నాం అన్నమాట. సో గైస్ ఇదే మన బస్సు, ప్రముఖ్ ట్రావెల్స్ వాల్వో 9600. సో మనం ఇంటీరియర్ లుక్ చూద్దాం గైస్ హోటల్ది. చాలా ప్రీమియంగా ఉంది హోటల్ మాత్రం. సో ఇది కస్టమర్ సీటింగ్. సో మనిషిని ఎక్కడైనా కూర్చోవచ్చు. సో ఇక్కడ ఫుడ్ ఏముందో నేను తిని చెప్తాను. సో గైస్ ఇవాళ మేము ఆర్డర్ చేసింది జీరా రైస్, రోటీ, కర్రీ అండ్ బిర్యానీ. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఫుడ్ ఇక్కడ. సో గైస్ ఇక్కడ డిన్నర్ బ్రేక్లో ఆరెంజ్ నాన్ ఏసీ స్లీపర్, ఆరెంజ్ 9600 మైసూర్ బండి, ఇది ఏసీ స్లీపర్ బెంగళూరు బస్సు అండ్ మన ప్రముఖ్ బస్సు అక్కడ ఆగున్నాయన్నమాట అన్నీ.
గైస్ ఓవర్టేకింగ్ ఆరెంజ్ 9600 మైసూర్ బండిది. ఇంత డిన్నర్ బ్రేక్లో మన ముందు బయలుదేరింది. అండ్ మన హాట్ సీట్లో బాబే నచ్చాడు. బాబేనా హాయ్. చాలా మంది సబ్స్క్రైబర్స్ తెలిసే ఉంటుంది. వీ కావేరి హైదరాబాద్ టు వైజాగ్ బ్లాగ్ తీసి అన్నయ్యతో వీడియో. ఈజ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ వోల్వో. ఇప్పుడు వోల్వో 9600 డ్రైవ్ చేస్తున్నాడు అన్న. కాసేపట్లో అన్నతో మాట్లాడదు. ఇప్పుడే ఎక్కారు సీట్, కొంచెం మాట్లాడదాం అన్నతో కూడా. సో హాయ్ బాబన్న. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక డౌట్ మాట ఏంటంటే నార్మల్ లేలాండ్ బస్సెస్కి ఓలో బస్కి తేడా ఏంటి, దాన్ని డ్రైవ్ చేసినట్టు దీన్ని డ్రైవ్ చేయలేడా లేదా చేయగలుగుతాడా? సో మన వాళ్ళు అడుగుతున్నారు నా సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ. సో ఓలో బస్సు నడపడం చాలా కష్టం అని చాలామంది డ్రైవర్స్ చెప్పారంట వాళ్ళకి. సో నువ్వేమంటావు యాజ్ ఏ ఓల్వో పైలట్గా నువ్వేమంటావు? ఓలో బస్సు నడపడం ఈజీయా హార్డా? ఓలో బస్సు నడపడం అంటే ఈజీయే, ఓకే, కాకపోతే ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ఓకే, ఓలో వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండి మనం వాళ్ళు నడపాలంటే ఈజీ. ఓకే. చాలా మంది చెప్తున్నారు, మరి కొన్ని వీడియోస్లో వాళ్ళు చూశాను. 2 years 1 year ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కూడా కొంతమంది నిబంధనలు ఉంటారు కదా, వాళ్ళు అంటుంటారు చాలా హార్డ్, చాలా ఇది, మేము చాలా రిస్క్ చేసాము, అది చేసాము. అదే ఉండదు, చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ఓకే. ఫాలో వాళ్ళు ఇస్తారు ట్రైనింగ్, 5 days ఉంటుంది. ఆ ట్రైనింగ్ తీసుకుంటే ఈజీ. సో ఓల్వో ట్రైనింగ్ అంటే ఇప్పుడు లేలాండ్ తోలే ప్రతి డ్రైవర్కి ఇస్తారు, దానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? మళ్ళీ దానికి ఏమైనా ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు, కాకపోతే 10th class వరకు మినిమం 10th class వరకు చదివి ఉండాలి. ఓకే. ప్లస్ బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఓకే. కొద్దిగా రోడ్డు మీద అవగాహన ఉండాలి. కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, అవి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం అది జాగ్రత్తగా నేర్చుకుని ట్రైనింగ్ ఉంటుంది. ఒక 5 days ట్రైనింగ్. ఓకే. ట్రైనింగ్ ప్రాపర్గా తీసుకుంటే ఓలో బస్ ఈజీ. సో ఓల్వో ట్రైనింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం 10th class కంపల్సరీ పాస్ అవ్వాలి. మినిమం 10th అన్న ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, బస్సు నాలెడ్జ్ ఉండాలి, బస్ అంటే తెలిసి ఉండాలి. ఏమో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలి, ఉంటేనే ఇస్తారు అని కొంతమంది మాటల్లో విన్నాను నేను. అన్ని వాళ్ళు ఫేమస్ అవడం కోసం చెప్తారు. 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నాకు లైసెన్స్ వచ్చేసి 23 years. ఓకే. 23 years నుంచి బస్సు నడుపుతున్నాను. నాకు వాల్వో ట్రైనింగ్ వచ్చేసి 1 year బ్యాక్ అయింది. ఓకే. అప్పటి నుంచి నేను వాల్వో నడుపుతున్నాను. ఓకే. చాలా బాగుంటుంది, కానీ వాల్వో ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. ఓకే. ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని నడపాలి. ఓకే. ఓకే. ట్రైనింగ్ లేకుండా మాత్రం నడిపి బాగుంటుంది. సో గైస్ చూసారు కదా, ఓలో బస్ తోలాలంటే ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు, మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అండ్ ఓల్వో ట్రైనింగ్, ఓల్వో షోరూమ్, ఓల్వో ప్లాంట్ ఉంటుంది బెంగళూరులో, అక్కడ మనకు ట్రైనింగ్ ఇస్తారు. మీకు 10th class పాస్ అయి ఉంటే కనుక మీకు ట్రైనింగ్ ఇస్తారు. దా సర్టిఫికేట్తో మీరు ఎవరైనా లైసెన్స్ ఉన్న వ్యక్తి, హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఓలో బస్సు నడపచ్చు. దీనికంటూ ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ 20 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మనోడే క్లియర్ ఎగ్జాంపుల్, అతనే చెప్తున్నారు మనకి బాబీ అన్న. సో గైస్ ఇక్కడ కనిపించేది కృష్ణా రివరు. బీచుపల్లిలో ఉన్నాం, బీచుపల్లి. కాసేపట్లో ఇంకా మనం ఆంధ్ర ఎంటర్ అయిపోతాం తెలంగాణ నుంచి. కాసేపు ఇంకా టైం పడుతుంది, ఒక 30 to 40 minutes పడుతుంది. సూపర్ లగ్జరీ బస్ను ఓవర్టేక్ చేస్తున్నాం. కృష్ణా బ్రిడ్జ్ మీద ఉన్నాం, ఎగ్జాక్ట్లీ బీచుపల్లిలో ఉన్నాం మనము. టైం ఎగ్జాక్ట్ 11 అయ్యింది. సో బీచుపల్లి కృష్ణా నది మీదుగా మనం ప్రయాణిస్తున్నాం అన్నమాట ఇప్పుడు. చాలా ఫేమస్ యాక్చువల్లీ ఈ బీచుపల్లి కృష్ణా నది, హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో కృష్ణా నదిలో స్నానం చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు ఈ ప్లేస్ గురించి. సో గైస్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 2017-18 నుంచి నాకు బస్సెస్ అంటే చాలా లైకింగ్ కలిగింది అనమాట. అప్పట్లో నాకు ఛానల్ ఉండేది కాదు, నేను బ్లాగింగ్ కూడా చేసేవాడిని కాదు. నేను మామూలుగా బస్సెస్లో బాగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటామన్నమాట. హైదరాబాద్ టు రాజమండ్రి, హైదరాబాద్ టు వైజాగ్, ఎస్పెషల్లీ వీ కావేరి అప్పుడే ఇంట్రడ్యూస్ అయింది, వేమూరి కావేరి ట్రావెల్స్. దానిలో మా బ్రదర్ మామాజీ అని ఒక అన్న ఉండేవాడు. సో అన్న త్రూగా నాకు బాబీ అన్న పరిచయం అన్నమాట. సో ఆల్మోస్ట్ మా బాండింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 to 7 years పరిచయం మాది. సో అన్నయ్యతో నేను రీసెంట్గా వోల్వో వీ కావేరి బ్లాగ్ మీరు చూస్తుంటే కనుక మీరు గుర్తుపడతారన్నని. సో అప్పుడు కలిసాను జూలైలో, మళ్ళీ ఇవాళే కలవడం అన్నని.
కొంచెం నాకు వైబ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది కొంచెం బాండింగ్ ఎలా ఉంటుంది అంటే పరిచయం ఉన్న వ్యక్తి ఛానల్ కలిస్తే మధ్యలో కలవలేదు, మస్తు బిజీ అయిపోయాడు బాగున్నా ఇది కలుద్దామంటే అసలు కుదిరేది కాదు మాకు. సో ఇవాళ కుదిరింది. ఇవాళ నేను అన్నతో పాటు హైదరాబాద్ టు పాండిచ్చేరి బస్, ఇది ప్రముఖ్ ట్రావెల్స్ కొత్త బస్ అనమాట, బ్రాండ్ న్యూ బస్సు. సో నేను అరుణాచలం దాకా ట్రావెల్ చేస్తున్నాను, కొంచెం టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. అండ్ పనిలో పని బ్లాగ్. సో అది గైస్ ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో గైస్ మనం అప్పుడే తెలంగాణ నుండి ఆంధ్ర ఎంటర్ అయిపోతున్నాం. ఇది ఆర్టీఏ బార్డర్ అన్నమాట. ఇది ఆర్టీఏ చెక్ పోస్ట్ అంటారు దీన్ని. సో ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ ఆపి లైక్ మనకేం లేదు, ఆర్టీఓ ఏమైనా డౌట్ ఉంటేనే ఆపుతారు ఆర్టీఓ వాళ్ళు అప్పుడప్పుడు. సో ఈ గూడ్స్ వెహికల్స్ మాత్రం కంపల్సరీ ఇక్కడ ఆపి వాళ్ళ పర్మిట్లు లైక్ ఏమంటారు సంథింగ్ ఉంటాయి, వాళ్ళ ట్యాక్స్ పేపర్స్ అవి ఎక్సెట్రా చూపించుకోవాలి. సో మనం ఇంకా అఫీషియల్గా ఎంటర్ అవ్వబోతున్నాం ఆంధ్రప్రదేశ్లోకి తెలంగాణ నుండి. సో టైం ఎగ్జాక్ట్ 11:30 అయ్యింది. సో ఇక్కడ నుంచి కర్నూలు ఎంటర్ అయిపోతాము. కర్నూలు నుంచి దాటాక లెఫ్ట్ తీసుకుని రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మీదుగా కడప రీచ్ అవుతాం. ఆళ్ళగడ్డ నంద్యాల మీదుగా కడప రీచ్ అవుతాం. కడప నుండి రైట్ తీసుకుని ఘాట్ సెక్షన్ వస్తుంది, చిన్న ఘాట్ సెక్షన్. ఈ చీకటిగానే ఉంటుంది. ఆ ప్రీవియస్గా నా జగన్ ట్రావెల్స్ వ్లాగ్లో మీరు చూసే ఉంటారు చాలాసార్లు. సో ఘాట్ సెక్షన్ క్లియర్ అవ్వగానే రాయచోటి, పీలేరు, చిత్తూరు, అలా తమిళనాడు బార్డర్, వేలూరు అలా వెళ్తాం అన్నమాట. సో గైస్ ఇది కర్నూలు టోల్గేట్ అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా ప్రీవియస్ వీడియోస్లో బెంగళూరు నుంచి అటు మన కోయంబత్తూరు నుంచి వచ్చినప్పుడు మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్ అండ్ డ్రైవర్ చేంజ్ అవుతారు అనమాట. అటు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వచ్చేటప్పుడు ఈ టోల్గేట్ దగ్గరే ఇక్కడ ఆపుకుంటారు బస్సు. సో ఎగ్జాక్ట్ 11:41 అవుతుంది. కర్నూలు ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం, మనం కర్నూలు దగ్గరే ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్. టోల్గేట్ అవుతానంటే తెలంగాణ, ఇదంతా ఆంధ్రప్రదేశ్. సో గాయ్స్ ఇప్పుడు కర్నూలు ఎంటర్ అయ్యే ముందు మనం తుంగభద్ర నది నుంచి పాస్ అవుతున్నాము. వాటర్ బాగానే ఉన్నాయి తుంగభద్ర నదిలో. ఇంతకుముందు మనం క్రాస్ అయింది కృష్ణా నది, ఇది తుంగభద్ర నది కర్నూలులో. సో లెఫ్ట్కి వెళ్తే కర్నూలు ఊర్లోకి వెళ్ళిపోవచ్చు, మనం బైపాస్ మీదకి వెళ్ళిపోతాం. లోపలంతా కర్నూలు సిటీ. వామ్మో చూసారా గైస్, అది ఏంటో నాకు తెలీదు. సో మొత్తం రోడ్ అంతా ఆక్రమించేసింది. ఇక మాకు పోవడానికి లేదు, వాడు ఇంకే వెళ్ళాల్సి వస్తుంది. ఆర్టీసీ అయినా తెలివిగా లెఫ్ట్ సర్వీస్ రోడ్లో ఒకటి వెళ్ళిపోయాడు మొత్తం. ఎంత విచిత్రంగా ఉందో, ఇది రోడ్ అంతా ఆక్యుపై చేస్తుంది, ఏదో మిషనరీ అది. ఈ మధ్యలో కార్ ఒకటి మాకు అడ్డం. ఏంటో తెలియదు కానీ టూ మచ్ అసలు. అమ్మ ఆల్మోస్ట్ రోడ్ ఆక్యుపై చేస్తుంది అది. ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్ళిపోయింది మళ్ళీ, చూసారా? మళ్ళీ తెలివిగా తప్పించుకున్నాడు అతను. ఉంది. సో గైస్ ఇది ఆరెంజ్ మైసూర్ బండి అండ్ ముందు మనం ప్రముఖ్ మైసూర్ బండి. సో గైస్ కర్నూలు నుంచి బయలుదేరుతున్నాం.
ఎగ్జాక్ట్ టైం 11:50 అవుతుంది. సో మన పక్కన ఉన్నది జగన్ ట్రావెల్స్ స్కానియా బస్సు, తిరుపతి వెళ్ళే బస్సు మాట. సో గైస్, కర్నూలు దాటాక హైవే మీదుగా లెఫ్ట్ తీసుకుంటున్నాము. స్ట్రైట్ వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతుంది. అనంతపురం మీదుగా కర్ణాటక బెంగళూరు. మనం లెఫ్ట్ తీసుకుని రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ఎక్కుతున్నాము. సో ఈ రూట్లో మెయిన్ వచ్చేసి నంద్యాల, ఆలగడ్డ, కడప, తిరుపతి వెళ్ళిపోవచ్చు. అండ్ కడప నుంచి మనం రైట్ తీసుకుంటాం టువర్డ్స్ పీలేరు, రాయచోటి అండ్ చిత్తూరు. సో చిత్తూరు మీదుగా మనం వేలూరు, తమిళనాడు ఎంటర్ అయిపోతాం. వేలూరు అంటే అక్కడి నుంచి అరుణాచలం, తిండివనం, పాండిచేరి వెళ్తుంది అన్నమాట బస్సు. క్రేజీ ఉంటుంది రోడ్ అంతా, చాలా చాలా బాగుంటుంది. టోటల్ పాండిచేరి దాకా మధ్యలో ఈ రోడ్స్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఘాట్ సెక్షన్ తప్ప చాలా చాలా బాగుంటుంది మిగతా రోడ్ అంట. సో టైం ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇట్స్ టైమ్ టు స్లీప్. నేను పడుకుని డైరెక్ట్ మార్నింగ్ మీట్ అవుతాను ఇంకా. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్. సో గుడ్ మార్నింగ్ గైస్. మనం ఇప్పుడే వేలూరు దాటన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 hours 2 hours రీచ్ అయిపోతాం అరుణాచలం. సో తిరువణమలై అన్న అరుణాచలం అన్న ఒకటి. సో తిరువణమలై 63 kilometers అది ఇంకా.
ఇప్పుడు 7 అవుతుంది. వేలూరు దగ్గర ఉన్నాం మనము. నాకు ఎంత హోమ్లీ ఫీలింగ్ వచ్చిందంటే ఈ బ్లాంకెట్ చూసారు ఎంత క్వాలిటీగా ఉందో. ఈ బ్లాంకెట్ వేసుకుని మంచి ఏసీ వెంట వేసుకుని పడుకుంటే ఇంట్లో పడుకున్నట్టే ఉంది. మంచి పడుకున్నవాడు నేను. సో మీరు కూడా పాండిచ్చేరి కానీ ఇటు మైసూరు కానీ అటు కాకినాడ బెంగళూరు కానీ హైదరాబాద్ బెంగళూరు వీళ్ళ బస్సెస్ ఉన్నాయి మనకి. ఈ రూట్లో ట్రావెల్ చేయాలనుకుంటే కనుక ప్రముఖ ట్రావెల్స్ బుక్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఫర్ దిస్ బ్లాంకెట్ ఎక్సలెంట్ గైస్. చాలా చాలా బాగుంది బ్లాంకెట్ మాత్రం. మంచి కంఫర్టబుల్ స్లీప్ ఉంది. సో ఒక హాఫ్ అన్ అవర్లో మేము దిగిపోతాం అరుణాచలంలో. సో ఇట్స్ కంటిన్యూ ఫ్రమ్ క్యాబిన్. అరుణాచలం దిగోలు రావాలంటే అరుణాచలం. సో గైస్ బిఫోర్ 8 o'clockకి మనం అరుణాచలం రీచ్ అయిపోయామన్నమాట. సో ఇచ్చిన టైం కంటే ఆల్మోస్ట్ 10 minutes బిఫోర్ ఉన్నాం మనం. అరుణాచలంలో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు పాయింట్. మనం అరుణాచలం రీచ్ అయిపోయాం. సో గైస్ మనం బిఫోర్ టైం వచ్చేసామన్నమాట అరుణాచలంకి. బస్ పాండిచ్చేరి దాకా వెళ్తుంది. సో ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.